BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని I3 డిగ్రీ కాలేజ్ 8367215215. మాచర్ల మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మరోసారి షాక్ తగిలింది. ఏపీలో జరిగిన ఎన్నికల సమయంలో సీఐ టీడీపీ ఏజెంట్పై దాడి చేసిన కేసులో మాజీ ఎమ్మెల్యేకు కోర్టులో మరోసారి చుక్కెదురైంది. కోర్టులో దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ను కొట్టివేసింది. గుంటూరు జిల్లా మాచర్ల వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ రోజున టీడీపీ ఏజెంట్ నంబూరి శేషగిరిరావుపై మరుసటి రోజు విధి నిర్వహణలో ఉన్న కారంపొడి సీఐ నారాయణ స్వామిపై దాడి కేసులలో పిన్నెల్లిని పోలీసులు అరెస్టు చేసి నెల్లూరు జైలులో రిమాండ్ ఖైదీగా ఉంచారు. ఈ రెండు కేసులలో బెయిల్ ఇవ్వాలని కోర్టులో పిన్నెల్లి పిటిషన్ దాఖలు చేసుకోగా కోర్టు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. పోలింగ్ రోజున ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనలోనూ పిన్నెల్లిపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి 2 హత్యాయత్నం కేసులలో బెయిల్ నిరాకరిస్తూ గురజాల అదనపు జిల్లా కోర్టు ఇన్ఛార్జ్ గుంటూరు జిల్లా ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి ఆర్ శరత్ బాబు గుంటూరు కోర్టులో తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం మే 13న పోలింగ్ రోజు రామకృష్ణారెడ్డి తన అనుచరులతో కలిసి రెడ్డచింతల మండలం పాల్వాయి గేట్ పోలింగ్ బూత్లోకి వెళ్లి ఈవీఎంను ధ్వంసం చేయడంతో పాటు టీడీపీ ఏజెంట్గా ఉన్న నెల్లూరు శేషగిరిరావు పైన దాడికి పాల్పడ్డారు. మరుసటి రోజు కారంపొడిలో టీడీపీ కార్యాలయంతో పాటు కార్యకర్తలపై దాడులకు పాల్పడగా అక్కడికి వెళ్లిన సీఐ నారాయణ స్వామిపై కూడా దాడి చేశారు. పోలింగ్ అనంతరం ఈ ఘటనలు వెలుగులోకి రావడంతో రామకృష్ణారెడ్డితో పాటు అతని సోదరుడు వెంకటరామిరెడ్డి మరికొందరిపైన హత్యాయత్నంతో పాటు పలు నేరాల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల ఫలితాలకు ముందు రామకృష్ణారెడ్డిని అరెస్టు చేయవద్దంటూ హైకోర్టు షరతులు విధించింది. ఫలితాల అనంతరం కేసులో తుది తీర్పు ఇస్తూ అతనికి ముందస్తు బెయిల్ మంజూరు చేసేందుకు నిరాకరించింది. ప్రస్తుతం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పైన నమోదైన కేసులలో ఇంకా దర్యాప్తు పూర్తి కాలేదని, కీలక నిందితులు పరారీలో ఉన్నారని, ఆయనకు బెయిల్ మంజూరు చేస్తే కేసు దర్యాప్తుపై ప్రభావం పడే అవకాశం ఉందని న్యాయమూర్తికి వివరించారు. ఆయన వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి శరత్ బాబు పిన్నెల్లికి సాధారణ బెయిల్ మంజూరు చేసేందుకు నిరాకరిస్తూ తీర్పు చెప్పారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.